సిస్టమ్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్. ఎస్ఐ ఇంజన్లో ఇగ్నిషన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్. సో ఇక్కడ ఇగ్నిషన్ సిస్టమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్ బికాస్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఈజ్ ఇగ్నిటెడ్ బై ద హై ఇంటెన్సిటీ స్పార్క్. అంటే ఇక్కడ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది ఎస్ఐ ఇంజన్స్లో ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫ్యూయల్ మిక్చర్ అనేది హై ఇంటెన్సిటీ స్పార్క్లో ఇది అవుతుందన్నమాట. స్పార్క్ ఇగ్నిషన్ చేయడం ద్వారా మిక్చర్ ద్వారా అవుతుందన్నమాట. సో అండ్ ఇగ్నిషన్ సిస్టమ్ మస్ట్ ప్రొవైడ్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. అంటే ఇగ్నిషన్ సిస్టమ్ ఏంటంటే ఏదో ఒక ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది సోర్స్గా ఉంటుందన్నమాట. సో దానికోసం ఇది ఏ మీన్స్ ఆఫ్ బూస్టింగ్ the low voltage from the source and means for timing and distributing high voltage to each spark plug. సో ఇక్కడ ఏంటంటే హై వోల్టేజ్ ద్వారా ఇచ్చేస్తుంది, తర్వాత టైమింగ్ ఉంటుంది, ఏదో ఒక సోర్స్ యూజ్ చేసుకొని ఇచ్చేస్తుంది అనమాట స్పార్క్ ప్లగ్కి. సో డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇగ్నిషన్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ 2 types. అంటే డిపెండింగ్ అపాన్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ బేస్ ఆధార్ చేసుకొని ఇక్కడ 2 విధాలైన ఇగ్నిషన్ సిస్టమ్స్ అనమాట. ఒకటి ఇగ్నిషన్ సిస్టమ్, రెండోది మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇగ్నిషన్ సిస్టమ్. సో బ్యాటరీ ద్వారా జరిగే ఇగ్నిషన్ సిస్టమ్ ఉంది, తర్వాత మ్యాగ్నెటిక్ ద్వారా జరిగే ఇగ్నిషన్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, దాని వేరియేషన్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ద మెజారిటీ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్ యూజెస్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్. అంటే ఎక్కువ ఎస్ఐ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ద్వారా చేస్తారనమాట. ఇట్ హ్యాస్ లో వోల్టేజ్ అండ్ బ్యాటరీ దట్ ఈజ్ 6 or 12 వోల్టేజ్, ఇగ్నిషన్ స్విచ్, ఇగ్నిషన్ కాయిల్, కాంటాక్ట్ బేకప్ పాయింట్స్, కండెన్సర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ స్పార్క్ ప్లగ్. అంటే ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్స్లో ఉండే పార్ట్ అనమాట ఇవి. సో బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అంటే 6 లేదా 12 వోల్టేజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీని డయాగ్రామ్ గురించి మనం తెలుసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది బ్యాటరీ ఇగ్నిషన్ అంటే బ్యాటరీ కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఇది ఇగ్నిషన్ స్విచ్, ఇది బ్యాటరీ 6 to 12 వోల్టేజ్, అమ్మీటర్, ప్రైమరీ వైండింగ్, తర్వాత ఇది సెకండరీ వైండింగ్, ఇది బ్యాటరీ కాంటాక్ట్ బీకర్స్, క్యామ్, కండెన్సర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పార్క్ ప్లగ్స్ అనమాట 4. సో డిస్ట్రిబ్యూటర్స్ అనమాట ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ మార్చాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఏ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ఈజ్ అంటే ఇక్కడ చెప్పింది అనమాట. సో ద సిస్టమ్ హ్యాజ్ ఏ ప్రైమరీ సర్క్యూట్ అండ్ సెకండరీ సర్క్యూట్. అంటే ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్ ఉంది, ఇక్కడ వచ్చేసి సెకండరీ సర్క్యూట్ అనమాట. ద ప్రైమరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ద బ్యాటరీ, అమ్మీటర్, ఇగ్నిషన్ స్విచ్, ప్రైమరీ కాయిల్, కండెన్సర్ అండ్ ద కాంటాక్ట్ బీకర్స్. అంటే ఇక్కడ ఉన్న పార్ట్స్ అనమాట. సో అమ్మీటర్ ఉంది, స్విచ్ ఉంది, బ్యాటరీ ఉంది, తర్వాత ప్రైమరీ, కాంటాక్ట్ బీకర్స్, క్యామ్, కండెన్సర్ ఉందన్నమాట. సో ఇక్కడ వరకు ప్రైమరీ కాయిల్. ద సెకండరీ కాయిల్ కంటైన్స్ సెకండరీ కాయిల్ డిస్ట్రిబ్యూషన్ స్పార్క్ ప్లగ్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంది, సెకండరీ వైండింగ్, స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ one end is primary winding is connected to the positive terminal battery through the ignition switch and ammeter and the other end to the contact beakers. ఇక్కడ ఏదైతే బ్యాటరీ ఉందో దీనికి ఒకవైపు బ్యాటరీ కాంటాక్ట్ చేస్తుంది, ఇది అమ్మీటర్ పొజిషన్ నుంచి, అదర్ ఎండ్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ బీకర్స్ ఇక్కడ టచ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ద కాంటాక్ట్ బీకర్స్ పాయింట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై క్యామ్, కండెన్సర్ ఈజ్ కనెక్టెడ్ టు ద ప్యారలల్ విత్ కాంటాక్ట్ బీకర్స్. ఇది క్యామ్ సోలర్కి కనెక్షన్ చేయబడింది, కాంటాక్ట్ బీస్ పైకి టచ్ చేసి ఉందన్నమాట. ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కనెక్టెడ్ టు ద వన్ ఎండ్ ద సెకండరీ వైండింగ్. ఇక్కడ ఏదైతే వైండింగ్ ఉందో ఈ ఎండ్ పాయింట్ నుంచి సెకండరీ వైండింగ్కి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పాయింట్ కనెక్ట్ చేయబడింది అనమాట. సో వెన్ ద ఇగ్నిషన్ స్విచ్ వెన్ ద బీకర్ పాయింట్స్ ఆర్ క్లోజ్, ద లో వోల్టేజ్ కరెంట్ ఫ్లో త్రూ ద బ్యాటరీ త్రూ ద ప్రైమరీ సర్క్యూట్ అండ్ మ్యాగ్నెటిక్ కరెంట్ ఫ్లో త్రూ ద బ్యాటరీ. సో కోర్ ఆఫ్ ద కాయిల్ అంటే ఎప్పుడైతే స్విచ్ ఇక్కడ ఆన్ చేస్తామో ఇది ఈ విధంగా ఫ్లో అవుతుంది కాంటాక్ట్ బీకర్స్ నుంచి. సో వెన్ ద కాంటాక్ట్ బీకర్స్ పాయింట్ ఆపరేట్ ద యాక్షన్ ఆఫ్ ద కోర్ క్యామ్ ద ప్రైమరీ సర్క్యూట్ ఇట్ ఈస్ బ్రేకెన్. అంటే ఎప్పుడైతే కాంటాక్ట్ బీకర్స్ ఇది అవుతుందో అది ఏమవుతుందంటే టచ్ అయినప్పుడు ఇది క్యామ్ పై చూసేసి నిర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ and the primary current now flow through the condenser. The charge on the condenser to a voltage much high
దెన్ ద బ్యాటరీ వోల్టేజ్. అంటే ఎప్పుడైతే కాంటాక్ట్ బ్రేకర్స్ ఉందో బ్యాటరీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వోల్టేజ్ కంటే ఈ వోల్టేజ్ ఎక్కువ ప్రవహిస్తుంది అనమాట. సో ద కండెన్సర్ దెన్ ద డిస్ట్రిబ్యూట్ ఇంటూ బ్యాటరీ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో ఇక్కడ నుంచి ఇది పాస్ చేస్తుంది అనమాట. సో డ్యూ టు ద ర్యాపిడ్ కాయిలింగ్ and reverse the magnetic field in the core induce the very high voltage and reversible of the magnetic pole, that is 5000 to 20,000 voltage in the secondary winding. అంటే ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ అయితే సెకండరీ వైండింగ్లో అంత పవర్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిస్ హై వోల్టేజ్ ఈజ్ లీడ్ టు ద ప్రాపర్ స్పార్క్ ప్లగ్ బై మీన్స్ ఆఫ్ రోటరీ distributor. The spark occur due to the discharge high voltage across the air gap the spark plug, and as the charge is ignited the should note to the discharge of the condenser by itself does not produce spark but assist the collapse of the magnet field and the prevent the arcing the breaker points. సో ఇక్కడ ఏదైతే పవర్ సప్లై అవుతుందో ఈ స్పార్క్ ప్లగ్ నుంచి 4 నుంచి ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఈ పవర్ సప్లై అవుతుంది అనమాట. సో దీంట్లో ద్వారా మనకి బ్యాటరీ కాయిలింగ్ ఇగ్నిషన్ సిస్టమ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీంట్లో అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూడండి. సో బ్యాటరీ కాయిలింగ్ ఇగ్నిషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాసెంజర్ కార్స్, లైట్స్, ట్రాక్టర్స్. అంటే ఈ బ్యాటరీ సంబంధించి ఏదైతే ట్రాక్టర్స్ ఉందో తర్వాత ప్యాసింజర్ కార్స్ ఉందో దాంట్లో ఇచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటంటే ఇట్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో కంపేర్డ్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్. ఇట్ ప్రొవైడ్ బెటర్ స్పార్క్ ఎట్ లో స్పీడ్. అంటే ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దేంతో కంపేర్ చేసుకుంటే మ్యాగ్నెటిక్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే. అలాగే ఇట్ ప్రొవైడ్ బ్యాటరీ స్పార్క్ ఎట్ లో స్పీడ్. అంటే బ్యాటరీ స్పార్క్ చాలా లో స్పీడ్ ఉంటుంది. సింపుల్ ఇన్ డిజైన్ అండ్ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో. అంటే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, డిజైన్లో కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ లిమిటేషన్స్ ఏముంటాయి. సో లిమిటేషన్స్ ఏముంటే ద ఇంజిన్ కెనాట్ బి స్టార్ట్ ఇఫ్ ద బ్యాటరీ ఈజ్ వీక్. అంటే బ్యాటరీ వీక్ అయినప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు. ద సిస్టమ్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఏరో ఇంజిన్స్ డ్యూ టు హై వెయిట్ ఆఫ్ ది బ్యాటరీ. అంటే బ్యాటరీ అనేది హై వెయిట్ ఆఫ్ ఉందంటే అది మాత్రం ఇంజిన్ అనేది యూజ్ చేయలేదు. ద స్పార్కింగ్ వోల్టేజ్ డ్రాప్స్ ద స్పీడ్ ఇంక్రీజ్. ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ ఉందో స్పార్క్ అనేది డ్రాప్ అవుతుంది. ద బ్రేకర్ పాయింట్స్ ఆర్ కంటిన్యూస్లీ సబ్జెక్టెడ్ టు వియర్. అంటే అవి తరుగుదలకి ఇది అవుతాయి అనమాట. ఇవి లిమిటేషన్స్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. సో ఇక్కడ ఇది మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. ఇక్కడ సేమ్ ప్రాసెస్లో ఉంటుంది మొత్తం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ని ఉంచేసి బ్యాటరీ రిమూవ్ చేస్తారు, మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంచేస్తారు అనమాట. సో చూద్దాం వాట్ ఉంది. ద మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద మ్యాగ్నెటో ఇగ్నిషన్ స్విచ్, బీకర్, పాయింట్, కండెన్సర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పార్క్ ప్లగ్. It is similar in the principle to the battery system, except the battery of the battery ignition system is replaced by the rotating permanent magnet. It has stationary coil which is primary and secondary wings. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ప్రీవియస్గా చెప్పినట్టు మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అన్నది ఈ మ్యాగ్నెట్ ద్వారా ఒకటి మాత్రమే తేడా, మిగతా అందరూ సేమ్ చెప్తుంది. సో అది బ్యాటరీ కాయిలింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే మ్యాగ్నెట్ అనమాట. సో దీంట్లో వైండింగ్ సిస్టమ్ సెకండరీ వైండింగ్ కామన్గా ఉంది. ఇక్కడ కూడా ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో ఇక్కడ ఏ విధంగా ఇది అవుతుందో చూద్దాం. సో యాజ్ ద మ్యాగ్నెట్ టర్న్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఫ్లక్స్ ఆర్ కాయిల్ రివర్స్డ్ డైరెక్షన్. ఎప్పుడైతే అది రొటేషన్ అవుతుందో అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాయిల్ రివర్స్ అవుతుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ ద వేరియస్ ఫ్రమ్ ద పాజిటివ్ మ్యాక్సిమం టు ఏ నెగిటివ్ మ్యాక్సిమం అండ్ బ్యాక్ అగైన్. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది, దాంతోపాటు వెనక్కి వచ్చేస్తుంది అనమాట. డ్యూ టు దిస్ వోల్టేజ్ ఇండ్యూస్ ఇన్ దిస్ primary and secondary windings, but the change of flux is not rapid into the induced required voltage overcome the resistance of the air gap. The spark plug the high voltage induced in the secondary winding with the help of beaker points and the condenser. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఓవర్కమ్ చేయడానికి గ్యాప్స్ స్పార్క్ ప్లగ్ అవుతుంది, దాంట్లో హై వోల్టేజ్ ఇండ్యూస్ సెకండరీ అవుతుంది అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ బీకర్స్తో కండెన్సర్తో ఇది అవుతుంది అనమాట. వెన్ ద కాంటాక్ట్ బీకర్
when the beaker points are opened by the cam, the condenser is charged. ఎప్పుడైతే బీకర్ పాయింట్ ఓపెన్ అవుతుందో కండెన్సర్ ఛార్జ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫాలోడ్ బై ద ర్యాపిడ్ డిశ్చార్జ్ టు ద కండెన్సర్ విచ్ కాజ్ వెరీ ర్యాపిడ్ బ్రేక్ డౌన్ ద ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎప్పుడైతే ఇది ర్యాపిడ్గా డోగ్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇండ్యూస్ ఏ హై వోల్టేజ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ విచ్ ఈజ్ లీడ్ టు ద స్పార్క్ ప్లగ్ బై ద డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడైతే ఇది సెకండరీ వైండింగ్ ఉంటుందో అది డిస్ట్రిబ్యూషన్ అవడానికి ఇది అవుతుంది అనమాట. సో అప్లికేషన్స్ ఏమున్నాయంటే మ్యాగ్నెటిక్ ఇంగ్లీష్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రేసింగ్ కార్, స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ స్కూటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఇంగ్లీష్ సిస్టమ్ ఈజ్ నో బ్యాటరీ ఈజ్ రిక్వైర్డ్ అండ్ సచ్ యాజ్ నో మెయింటెనెన్స్ ప్రాబ్లం. బ్యాటరీ ఎక్కువ లేనప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు. కంపాక్ట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్, కంఫర్టబుల్ ఉంటుంది, దాంతోపాటు ఆ స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎఫిషియన్సీ ఇంప్రూవింగ్ యాజ్ ద ఇంజన్ స్పీడ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందో, సామర్థ్యత అవుతుందో అది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది అనమాట ఇంజన్. దీని లిమిటేషన్స్ ఏమైనా చూద్దాం. డ్యూరింగ్ స్టార్టింగ్ క్వాలిటీ ఆఫ్ స్పార్క్ ఈజ్ పూర్ డ్యూ టు లో స్పీడ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అది క్వాలిటీ ఆఫ్ స్పార్క్ అని తక్కువ ఉంటుంది లో స్పీడ్ ద్వారా. సూటబుల్ ఓన్లీ ఫర్ స్మాల్ కెపాసిటీ ఇంజన్స్, అంటే ఇవి కేవలం స్మాల్ కెపాసిటీ ఆఫ్ ఇంజిన్స్కి మాత్రమే సూటబుల్ అవుతుంది అనమాట. ఇవి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఇంగ్లీష్ సిస్టమ్. సో ఇప్పుడు మనం కంపారిజన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఇంగ్లీష్ సిస్టమ్ అండ్ బ్యాటరీ ఇంగ్లీష్ సిస్టమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాటరీ ఇంగ్లీష్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ ఇంగ్లీష్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే క్రైటీరియా అంటే ఏంటి అనేది ముఖ్యమైనది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాటరీ అనమాట 6 నుంచి 12 వోల్ట్ ఉంటుంది ఇంగ్లీష్ సిస్టంలో. సో మ్యాగ్నెటిక్ సిస్టంలో మ్యాగ్నెట్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది కాస్ట్లీ డ్యూ టు డిశ్చార్జ్ ఆఫ్ బ్యాటరీ, అంటే కాస్ట్లీగా ఉంటుంది అనమాట బ్యాటరీ డిశ్చార్జ్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ చీప్ సిన్స్ దేర్ ఈజ్ నో బ్యాటరీ. సో మ్యాగ్నెటిక్ సిస్టంలో బ్యాటరీ అనేది లేదు. సో అలాగే క్వాలిటీ ఆఫ్ స్పార్క్ ఎలా వస్తుందంటే గుడ్ ఈవెన్ ఎట్ లో స్పీడ్లో కూడా బ్యాటరీ సిస్టంలో చాలా ఇదిగా వస్తుంది. అట్లాగే ఇక్కడ మ్యాగ్నెటిక్ సిస్టమ్ వచ్చేసి పూర్ ఎట్ స్టార్టింగ్ డ్యూ టు లో స్పీడ్, అంటే చాలా తక్కువ ఉంటుంది డ్యూ టు లో స్పీడ్, అండ్ స్టార్టింగ్లో చాలా తక్కువ ఉంటుంది, దాంతో స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎఫిషియన్సీ డిక్రీజ్ యాజ్ ద స్పీడ్ ఇంక్రీజ్. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో స్పీడ్ అది ఎఫిషియన్సీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ సిస్టమ్ చూసినట్టయితే ఇంక్రీజ్ యాజ్ ద స్పీడ్ ఇంక్రీజ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో యూజ్ ఇన్ కార్స్ అండ్ లైట్ ట్రాక్టర్స్, కార్స్లో ట్రాక్టర్లో మాత్రమే యూజ్ చేస్తారు బ్యాటరీ సిస్టమ్. అలాగే ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ సిస్టమ్ వచ్చేసి యూజ్ ఇన్ హై స్పీడ్ కార్స్ అండ్ టూ వీలర్స్కి హై స్పీడ్ కార్స్కి యూజ్ చేస్తారన్నమాట. సో ఇవి బ్యాటరీ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి కూలింగ్ సిస్టమ్ ఇన్ ఐసీ ఇంజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.